చేయడానికి వచ్చేస్తున్నారు సుడిగాలి సుధీర్ along with his teams. Let's welcome them. కాకి చొక్కా వేసేస్తాను, లాఠీ పట్టుకు తిరిగేస్తాను, తేడా వస్తే కుమ్మేస్తాను, పోలీస్తేనే రా. ఐఎమ్ ఇన్స్పెక్టర్ రంజిత్ కుమార్. ఈ స్టేషన్ కి సీఐని. చావుకి ఎదురెళ్తాను. నాకు చావు అంటే భయం లేదు సార్. అస్సలు భయపడవా? ఎవరు చెప్పారు సార్ భయపడినని? డ్యూటీ దిగి ఇంటికి వెళ్ళగానే ఎప్పుడు భయపడుతుంది సార్. మా ఆవిడ ఎప్పుడైనా కొడుతుంటదా అని. నాదొకటే ఒక కోరిక సార్, చావు నా ఎదురుగున్నప్పుడు నా మొహంలో చిరునవ్వు ఉండాలి, నా ముందు మా ఆవిడ ఉండాలి, దాని వెనకాల ఉండాలి, అది పైకి పోవాలి. రోజు కొడుతుంది సార్, రోజు టార్చర్ పెడుతుంది సార్. పేరుకే పోలీసు గారి ఇంటికి వెళ్ళిన తర్వాత. ఇన్స్పెక్టర్ రంజిత్, ఎవరికైనా ప్రాబ్లమ్స్ ఉంటే నాకు కాల్ చేయండి 100. హలో, ఇన్స్పెక్టర్ రంజిత్ స్పీకింగ్. సార్ నన్ను ఇక్కడ ఒకరు పిచ్చి పిచ్చిగా కొడుతున్నారు సార్. ఎవరు కొడుతున్నారు చెప్పు. ఇక్కడ రంజిత్ కుమార్. మా ఆవిడ నన్ను రోజు చెత్త కొట్టేస్తుంది సార్. సారీ అండి, ఇది మున్సిపల్ కార్పొరేషన్, రాంగ్ నెంబర్. ఫోన్ పెట్టేశారేం సార్? వైఫ్ అండ్ హస్బెండ్ గొడవలటరా? అసలు అటు వైఫ్ అట్ట తేడా వచ్చింది ఇంకో మనకి ఇక్కడ అయిపోద్ది. ఆవిడంటే భయమా సార్? అసలు వైఫ్ కి ఎందుకు భయపడాలి? పావును కంట్రోల్ పెట్టాలనుకో బోరోదాలి. అదే వైఫ్ ని కంట్రోల్ పెట్టాలంటే దాని కంట్రోల్లో మనం ఉండాలి. ఏ గొడవలు సార్, కమిషనర్ గారు ఫోన్ సార్. హలో, గుడ్ మార్నింగ్ సార్. రంజిత్ కుమార్ చెప్పండి సార్. ఎరా బలుపా, నీకు ఫోన్ చేస్తూ కూర్చొని మాట్లాడుతున్నావు? మీకెళ్ళ సార్ కూర్చున్నానని. నేను చేసింది వీడియో కాల్ రా దరిద్రుడా. గుడ్ మార్నింగ్ సార్. రంజిత్ కుమార్ సార్ చెప్పండి సార్. టెర్రరిస్టులు పట్టుకున్నావుగా? అదే మీరు పంపించిన టెర్రరిస్ట్ మన దగ్గర స్టేషన్ ఉన్నారు సార్. సరే గానీ మీ ఆవిడ బాగా తంతుందేంట్రా ఇంట్లో నీకు? మీకెళ్ళ తెలుసు సార్. మీ ఆవిడ నేను తన్ని వీడియోలో మొత్తం ఫేస్బుక్ లో పెడుతుందిరా. ఫేస్బుక్ లో పెడుతుందా? అరే కొంచెం చూసి పెట్టమనరా. ఏ సార్? మీ ఆవిడ పెట్టిన వీడియోలు ఇన్స్పిరేషన్ తీసుకొని మా ఆవిడ నన్ను తంతుందిరా. నేను ఒక అరగంటలో వస్తాను. ఓకే సార్. టెర్రరిస్ట్ నుంచి వస్తాను. ఓకే 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 బాయ్. ఎస్ సార్. ఇలా ఇద్దరు టెర్రరిస్టులు తీసుకోండి రా. ఏడవలతో పడలేకపోతా. ఫేస్బుక్ లో పెట్టుకుంటారు సార్. ఓ టెర్రరిస్ట్ పారిపోయాడు సార్. ఈ టెర్రరిస్ట్ ఒకటి దొరికాడు సార్. చెప్పరా? ఎక్కడికి వెళ్ళి చెప్పు, మాట్లాడు. అన్నాడు మోగోడు సార్. మరి మోగడం చెప్పరా? చెప్పు. కమిషనర్ గారు వచ్చేస్తున్నారు ఇప్పుడు. అరే రంజిత్. ఎవడరా రంజిత్ అని పిలుస్తున్నావు? ఏంట్రా కమేష్? ఒరే కామి, నువ్వా? కమేష్ 1 year తర్వాత కలిసి ఏంట్రా ఎక్సైట్మెంట్ లేదు? ఏ కొంచెం టెన్షన్ లో ఉన్నారా? మీ ఆవిడ కొట్టింది కదా? ఆవిడ కూడా నీకెళ్ళ తెలుసరా? ఫేస్బుక్ లో చూసాను నేను కూడా వీడియో. షేర్ చేసావా? లేదు, వాట్సాప్ గ్రూప్ లో పెట్టాను. లాస్ట్ ఇయర్ నువ్వు కానిస్టేబుల్, సడన్ గా ఇయర్ నువ్వు సీఏ అయిపోయారా? లాస్ట్ నువ్వు లక్ష్మి తిరిగావు, ఇప్పుడు కలిగిన తిరగట్లేదు. ఎందుకు నీకు జాబ్ ఎలాగొచ్చింది? ఇంటర్వ్యూకి వెళ్ళాను. 3 rounds, 2 rounds సెలెక్ట్ అయిపోయాం. లాస్ట్ రౌండ్ ముగ్గురు మిగిలినరా. ఆ మేడం ఏమో ముగ్గురిని క్వశ్చన్లు అడిగింది. 2 ఆన్సర్ చెప్పారు, నేను ఆన్సర్ చెప్పలా. నాకు జాబ్ ఇచ్చింది. ఆన్సర్ చెప్పిన వాళ్ళకి ఇవ్వలేదు. ఆన్సర్ చెప్పడం నీకు ఇచ్చిందా? అవును. ఎందుకు ఇచ్చింది? ఆ మేడం కి ఎదురు సమాధానం చెప్పే మగోడు అంటే ఇష్టం ఉండదంట. నేనేం చెప్పలేదు. ఎందుకు ఎక్కడ ఉంటున్నావు ఇప్పుడు? నేను బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 12 లో ఉంటున్నారా. ఆఫీస్ ఎక్కడ? గచ్చిబౌలి. ఇందిరా అంత దూరం ఉన్నావు? గచ్చిబౌలి ఉండొచ్చు కదా. అంటే నా రూమ్ పక్కనే లేడీస్ హాస్టల్ ఉంది, అందుకే అక్కడ ఉండిపోయాను. రూమ్ పక్కన లేడీస్ హాస్టల్ ఉంది, ఎందుకు ఉండిపోవడం? నైట్ టైం ఎలా ఖాళీగా ఉంటున్నా కదా, లేడీస్ హాస్టల్ వాచ్మెన్ జాబ్ చేస్తాను. లేడీస్ హాస్టల్ వాచ్మెన్ జాబ్ చేస్తున్నా? ఫోన్లే, ఎంత శాలరీ ఎంత? నేనే ఏం వద్దన్న శాలరీ. ఒక్క నిమిషం ఫోన్ వస్తుంది. సార్ కమిషనర్ గారు. సార్ వస్తారా? ఉన్నారు సార్, 2 టెర్రరిస్టులు ఇక్కడే ఉన్నారు. ఓకే సార్. హలో, ఏరా చెప్పు. అబ్బా ఇప్పుడు చెప్పాను, ఇప్పుడు అవ్వదురా. ఇప్పుడు సడన్ గా డ్రామా ప్రాక్టీస్ అంటే మనకి ఆర్టిస్ట్ లేడు, దానికి మంచి పెర్ఫార్మర్ కావాలి, తెలుసు కదా. తెలుసురా, ఈ డ్రామాలో గెలిస్తే 10 లక్షలు వస్తాయి తెలుసు, కానీ బాగా చేసినప్పుడు మనం దొరకాలి కదా. అన్ని క్యారెక్టర్ దొరికే. నేను క్యారెక్టర్ వేసాను, ఒరిజినల్ క్యారెక్టర్ చేసా. ఓ పంచే కమిషనర్ క్యారెక్టర్ వేసుకొచ్చి ఈ రోజుకి. ఆల్రెడీ టెర్రరిస్ట్ క్యారెక్టర్ ఒకటి వేసా, ఇంకోటి చూస్తున్నాను. మంచి ఆర్టిస్ట్ పెడతా, 10 లక్షల ప్రైజ్. నాకు తెలుసు, నువ్వు ఫోన్ పెట్టు. సరే కలుగుతాను, వెళ్ళరా. ఏంట్రా ఆర్టిస్ట్ అంటావు, యాక్టింగ్ అంటావు, నేను ఉన్నా కదా. 10 లక్షలు. 10 లక్షలు దానికి యాక్టింగ్ నాలుగు వెళ్ళి పొద్దులేరా. ఊరుకోవా, చిన్నప్పుడు తెలీదా? స్కూల్లోని కాలేజీలో మొత్తం దొలగొట్ట తెలిసాడు మొత్తం. యాక్టింగ్ చేస్తానంటావు, నేను మామూలు చేయను రా. కానీ ఈ క్యారెక్టర్ నువ్వు సెట్ అవ్వరా. టెర్రరిస్ట్ క్యారెక్టర్ చేయాలరా. టెర్రరిస్ట్? నేను చెప్పింది టెర్రరిస్ట్, రేపిస్ట్ కాదు. ఇప్పుడు చూడు పెర్ఫార్మెన్స్ నాది మామూలుగా ఉండదు. అది కాదురా, అవతల పక్క కమిషనర్ క్యారెక్టర్ ఎవరు చేస్తున్నావు కొన్నావు? ఎవరు? నంది ఏమంటే అతనికి వచ్చింది దానికి. ఆడి నంది అవార్డు ఏమన్నా మనం ఆస్కార్ పెర్ఫార్మెన్స్ ఉంటుంది మనకి. ఇంకో మరి సీరియస్ చెప్తాను, క్యారెక్టర్ లో కింద మళ్ళీ బయట రాకూడదు. నేను రాను కదా. అలాగే ఉండాలి, బయటకు చూడు 10 లక్షలు పోతాయి. టెర్రరిస్ట్ కదా ఇప్పుడు నేను. టెర్రరిస్ట్
జోబు దొంగలో కూర్చున్నాడు. అది అరే కమిషన్ వచ్చేస్తారుగా. కమిషన్ వస్తున్నారు. అరే 10 లక్షలు చెక్ ఇస్తారు, క్యాష్ ఇస్తారా? చెక్ ఏంట్రా, అన్ని కొత్త నీ ఎదురుగా వచ్చేస్తారు. రంజిత్ కుమార్ సార్ చెప్పండి సార్. టెర్రరిస్టులు ఎక్కడ? ఇదిగోండి సార్, వీళ్ళిద్దరే సార్. నిజం చెప్పారా? చెప్పారు సార్. ఏం చెప్పారు? మన భారత ప్రధాని ఎవరు? మోదీ. నిజం చెప్పారు సార్. అదేంటి అలా కూడా నిన్ను? 10 లక్షలు రా, కేడర్ నుంచి బయటకు వస్తాడు. ఇటు చెప్పండి నిజం. చెప్పాడు సార్. ఏం చెప్పాడు? మీరే అడగండి. ఏం చెప్పాను నిజం? నువ్వే అంటారా? ఆఫ్టర్ టెర్రరిస్ట్ నువ్వే సార్, అంటారా? సార్, ఆడు మోగోడు సార్. మోగోడని టెర్రరిస్ట్ అయ్యాడు. అవును సార్. చెప్పు, సిటీకి ఎందుకు వచ్చావు? మాది సిటీకి రాలే, మీది మాకి సిటీకి తెచ్చినాయి. ఎంతమంది వచ్చారు? మీ ప్లాన్స్ ఏంటి? మాది మొత్తం 100 మంది వచ్చినాయి. 20 చోట్ల ప్లాన్ చేస్తున్నాయి. ఇవాళ సాయంత్రం 5 చోట్ల ఇది బొమ్మ, ఆ బొమ్మ అంటే గాజులు తొడుక్కున్నాయి. మాకి పోలీసులు మడత పెడతాయి. ఓ, 10 లక్షలు. ఏంట్రా 10 లక్షలు? ఏం లేదు. 10 లక్షలు నిన్ను. అదే సార్, ఈ ఆపరేషన్ తో ఓకే అయిపోతే 10 లక్షలు వస్తాయని డీల్ మాడుకున్నాడు సార్. ఆడు ఆ 10 లక్షల మీద నీళ్ళు చల్లుతాను. మిమ్మల్ని అందరినీ బొక్కలో వేసి నుజ్జు. చెప్పరా, ఎందుకు వచ్చా? చెప్పు చెప్పు. ఏమన్నాడు? నన్ను కనుక ఏమన్నంటే నిన్ను కాల్చి చంపేస్తానంటాడు. చంపుతావా బే నువ్వు? సార్ ఇలా లాగుతుంది సార్. మీరు 3rd డిగ్రీ స్టార్ట్ చేయడమే. చెయ్యి. చెప్పరా? చెప్పు. చెప్పు. సార్ ఇటు బెబ్బే అన్నాడు, చెప్పట్లేదు సార్. ఈడు చెప్పు. చెప్పరా? చెప్పు. చెప్పరా? పసుపు గంధం తీసుకురండి కొంచెం. రాయరా సెలవు చేస్తుంది ఇడికి. రాయి పసుపు గంధం గాజులు తొడిగి సీమంతం చేయడి. పోలీస్ అంటే ఎలా ఉండాలి? చేతిలో రోషం కనిపించాలి, మాటలో పౌరుషం కనిపించాలి. అవును సార్, మీరు చూపించండి. చెప్పరా. ఇన్ని అంగి హొబ్బ పనులు అన్ని అక్కడ తుర్రు మరాత్రి మొత్తం వస్తారు. 10 లక్షలు. చెప్పు చెప్పు చెప్పు. ఇంకేంటి ప్లాన్స్ నేవి? ఏం చెప్పా? కాలుస్తా. కాల్చావా? కాలుస్తా. కాల్చు. ఒరిజినల్ గల్లాగా కానీ చేస్తున్నారు రియాక్షన్. రే నువ్వు ఎంత చేసినా 10 లక్షలు నాయరు రే. అది నిజంగా ఒక్కేం కాదు. ఏరా నిజంగా. ఒరే బాబు, పెద్ద కేసు అవుతురా బాబు. నిజంగా ఏంట్రా? ఇది నిజం బ్లడ్డేరా? కాదురా, అది రియల్ గండ్రా. నువ్వు మమ్మల్ని నిజంగా చంపావురా. ఒక్కేం కాదు. ఏదైనా రియల్ కన్నా నువ్వు తెలుగుంటే నిజంగా టెర్రరిస్ట్ అయిపోయారా? ఏంట్రా? సీసీ కెమెరాలో రికార్డ్ అయింది. ఇది నిజం కన్నా. మేము నిజం పోలీసులు వేరా, వాడు నిజం టెర్రరిస్ట్. ఇప్పుడు ఆడకన్నా పెద్ద టెర్రరిస్ట్ నువ్వేరా? నీ అమ్మ మిషన్ నుంచి టెర్రరిస్ట్ చేస్తారు కదరా నన్ను. ఇప్పుడు నేనేం చేయాలి? అర్జెంట్గా వెళ్ళి అల్ఖైదాలో కలిసిపోరా. ఇత మొలకొత్తువా, మొలకొత్తువా. मिया मिया साला मिया ऐसा पार्टी शुरू किया रोड ब्लॉक आई माइंड शॉक आई पीछे काला. Let's start with Nag Babu sir. బాగుంది, బాగా మెయింటైన్ చేశారు. ఒక మిషనిస్ట్ టెర్రరిస్ట్ గా మారిన ఒక టెర్రరిస్ట్ సుధీర్, బాగా చేసావాయి. రోజా గారు బాగుంది. థ్యాంక్స్ మ్యామ్. సో పర్ఫార్మెన్స్ అనుకొని రియల్ గా టెర్రరిస్ట్ అయిపోయావు. వెరీ నైస్.